మెపిల్ వీధిలో ఉన్న పసుపు రంగు ఇల్లు, అందులో మైలో అనే బొత్తుగా ఆనందంగా ఉండే కుక్క ఉండేది. కానీ ఈరోజు ఏదో కంగారు విషయం జరిగింది. అతని ఫేవరెట్ జాకెట్ పోయింది. మైలో సోఫా క్రింద వాసన చూశాడు. ఆయన లాండ్రీ బాస్కెట్లో కూడా వెతికాడు. కాపురం తలుపు వెనక కూడా చూశాడు, కానీ దొరకలేదు. ఒక్కసారి ట్రిక్సీ పిల్లిని అడిగి చూద్దాం అన్నాడు మైలో. మిస్సింగ్ సాక్స్ లా అంటూ ట్రిక్సీ జంబంగా మెడ తిప్పింది. చిన్నదిగా చిటికినట్లు ఉన్నదొకటి మెట్లు కిందకి షాక్స్ని తీసుకెళ్ళింది అన్నది ట్రిక్సీ. ఒక క్లూ దొరికింది అంటూ మైలో ఎగిరిపడ్డాడు. వెళ్దాం అన్నాడు ఉత్సాహంగా. ట్రిక్సీ టెట్ మళ్ళీ ఒక పెద్ద ఆపుగా ఆమ్లెట్ తినాలటూ ఉబ్బుతూ మైలో వెనక నడిచింది. మెట్లు క్రింద చిన్న చిన్న అడుగుల ముద్రలు కనిపించాయి. మరియు అక్కడ చిన్న బిస్కెట్ ముక్కలు, కుకీస్ ముక్కలు కనిపించాయి. మన మైలుగాడు వాటి వెనకానే ఉక్కుతో వాసన చూసుకుంటూ వెళ్ళాడు. మైలో తన ముక్కుని ఆ రంధ్రలో పెట్టగానే పూప్, అక్కడ్నుంచి నిబుల్స్ అనే చిన్న హామ్స్టర్ బయటికి తలపెట్టాడు. అది నీదని నాకు తెలియలేదు అంటూ చిటికిన శబ్దంతో నిబుల్స్ చెప్పాడు. మైలో ఒక్కసారి కన్ను మిటకేశాడు. తర్వాత చిరునవ్వు నవ్వాడు. నువ్వే ఉంచుకో నిబుల్స్ అన్నాడు మైలో ప్రేమగా, చాలా ఇష్టంగా. ట్రిక్సీ కళ్ళను తిప్పింది. మరలా ఒక పెద్ద స్ట్రెచ్ వేసింది. అప్పట్నుంచి నిబుల్స్కి ఎప్పుడు ముద్దైన నిద్రలే వచ్చేవి. ట్రిక్సీకి తనొక్కడే ఎంజాయ్ చేసే సూర్యకాంతి దొరికింది. మరియు మైలో 2 వేరే రంగుల సాక్స్లు వేసుకుని చాలా సంతోషంగా గంతులు వేయడం మొదలుపెట్టడం. ఎందుకంటే పంచుకోవటం అనేది మనసును, స్నేహాన్ని వెచ్చగా చేస్తుంది.